వీడియో స్టార్ట్ అవగానే ఈ ఫేస్ ని ఎందుకు చూపించాలనుకుంటున్నారా? ఈ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పిల్ల పిత్ర గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఇక మ్యాటర్ ఏంటంటే, బాహుబలితో మొదలైన పాన్ ఇండియా కల్చర్ దాటికి బాలీవుడ్ కోసాలైతే అతి గతి లేకుండా కదిలిపోతున్నాయి. మన జక్కన్ చూపించిన దారిలోనే చాలా మంది సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ పాన్ ఇండియా ఫార్మాట్ లో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద దండెత్తుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో బాలీవుడ్ పై సౌత్ ఇండియన్ ఇండస్ట్రీదే పైచేయిగా ఉంది. నార్త్ లో ఏదైనా మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ రిలీజ్ అయితే మన సినిమాలకు అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. అది ఏ రేంజ్ లో కురుస్తుందంటే డబ్బుల వర్షం కొండపోతగా కురుస్తుంది. బట్ బాలీవుడ్ లో షోకాల్ స్టార్లుగా చెప్పుకునే హీరోల సినిమాలు మాత్రం థియేటర్లో జనాలు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. జనాలు ఎలా ఉంటారు? సినిమాలో దమ్ముంటే జనాలు ఉంటారు. మన వాళ్ళు తీసే సినిమాల్లో దమ్ముంది కాబట్టి అక్కడ జనం మన సినిమాలు పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే నార్త్ ఇండియన్ ఆడియన్స్ చెవి కోసుకోవడమే కాదు, ఏది పడితే అది కోసుకునేలా ఉన్నారు. ఒక టైంలో మన సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే చాలు, వాళ్ళ సినిమాలకి థియేటర్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా వచ్చేవి కాదు. మామూలుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో మాస్ మసాలా యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మన మాస్ మసాలా సినిమాలకి హిందీ ఆడియన్స్ బాగా ఎడిక్ట్ అయ్యారు. అందుకే మన సినిమాలని వాళ్ళు అంతలా ఆదరిస్తున్నారు. సో దెబ్బకి బాలీవుడ్ మేకర్స్ ఎలాంటి కంటెంట్ తో సినిమా తీయాలా అని తలపట్టుకుంటున్నారు. ఒకప్పుడు బయట కంట్రీస్ లో ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ మూవీస్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటే టాలీవుడ్ మూవీస్ అని అనుకుంటున్నారు. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు బాలీవుడ్ వాళ్ళు కడుపు మంటతో రగిలిపోయారు. అందుకే టాలీవుడ్ ఆస్కార్ అవార్డును డబ్బులు ఇచ్చుకొనేసిందని కొందరంటే, వేరే మార్గాల్లో లాబింగ్ చేసి సంపాదించారని ఇంకొందరు నోటుకొచ్చినట్టుగా వాగారు. అసలు బాలీవుడ్ వాళ్ళ పరిస్థితి ఇలా అయ్యో పాపం అనేలా మారడానికి కారణం టాలీవుడ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీస్ అనే ఫీలింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా ఉంది. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని, టాలీవుడ్ యాక్టర్స్ ని బాలీవుడ్ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా అంబానీల పెళ్లిలో రామ్ చరణ్ ఇడ్లీ సాంబార్ అంటూ బాలీవుడ్ యాక్టర్స్ పిలిచారు. అదప్పుడు పెద్ద టాపిక్ అయ్యింది. సో ఇప్పుడు ప్రభాస్ యాక్ట్ చేసిన పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 AD మూవీ సక్సెస్ఫుల్ గా 50 days కంప్లీట్ చేసింది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ ని కనెక్ట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 1200 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. సో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కి సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సూపర్ హీరో లాంటి సబ్జెక్ట్స్ ని సరిగ్గా డీల్ చేయలేరని ఫారెన్ మేకర్స్ చేసిన కామెంట్స్ కి తెలుగు సినిమా ఆన్సర్ చెప్పింది. సో టాలీవుడ్ కి మార్కులు పడ్డాన్ని బాలీవుడ్ అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మీద బాలీవుడ్ యాక్టర్ ఒకరు జెలసీతో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఆ జెలసీ చూపించిన యాక్టర్ ఇంకెవరో కాదు, వీడియో స్టార్టింగ్ లో ఒక పెద్ద మనిషిని చూపించాను కదా, ఆ అంకులే ప్రభాస్ ని కామెంట్ చేశాడు. అతని పేరు అర్షద్ వార్షి. మన తెలుగులో శంకర్దాద ఎంబీబీఎస్ మూవీలో శ్రీకాంత్ గారు చేసిన రోల్ ని హిందీలో మున్నబాయ్ ఎంబీబీఎస్ మూవీలో ఈ అర్షద్ వార్షి చేశాడు. ఈ అంకుల్ ఏమన్నాడంటే కల్కి మూవీ ఈ అంకుల్కి నచ్చలేదంట. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ తో పోలిస్తే ప్రభాస్ క్యారెక్టర్ తేలిపోయిందట. ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందట. మ్యాడ్ మ్యాక్స్ లో మెల్ గిబ్సన్ లా నేను చూడాలనుకున్నా, కానీ కల్కి మూవీలో నీ లుక్ జోకర్ లా ఉంది అని ఈ అంకుల్ అన్నాడు. సో ఈ అంకుల్ అలా ప్రభాస్ ని కామెంట్ చేశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఈ అంకుల్ సోషల్ మీడియాలో ఏకిపారేశారు. సో దీని మీద ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ రియాక్ట్ అయ్యారు. ఆడియన్స్ డార్లింగ్ అని పిలుచుకునే ఒక యాక్టర్ కి జోకర్ అనే ముద్ర వేశారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వేదికపై ప్రభాస్ భారతీయ సినిమా నిలబెట్టారని అభిషేక్ అగర్వాల్ పొగిడారు. ఇలా వెక్కిరించడం మానేసి కల్కి యూనిట్ కి సపోర్ట్ గా నిలబడాలని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏదేమైనా బాలీవుడ్ యాక్టర్స్ మన హీరోల మీద ఇలా జలసీ పడడం మానేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.